రెస్టారెంట్ కంటే బెస్ట్గా టేస్టీగా వెజ్ మంచూరియన్ రెసిపీ. క్యాబేజ్ క్యారెట్ తురుములో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఉడికించుకున్న బంగాళాదుంప వేసి బాగా కలపండి. కలుపుకున్నాక మైదా కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకోకూడదు. వీడియోలో చూపించినట్లు చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వేసి హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి. ఆ తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్, పెప్పర్ పొడి, ఉప్పు, చక్కెర వేసి 1 నిమిషం కలుపుకొని ఇందులోనే కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్న దాన్ని ఇందులో వేసి సాస్ చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్ మీదే మరిగించండి. సాస్ చిక్కబడిన తర్వాత మనం వేపుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి. దింపబోయే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గిట్టంగా ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.